అందరికీ నమస్తే అండి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందడం లేదు. ఇక్కడ ఉద్యోగులు కోరుకుంటున్నది వారి కోరికలు తీర్చమని కాదు. వారికి కావాల్సిన దానికి మించి అడగడం లేదు. వాళ్ళకి కావాల్సినవి ఇవ్వమని అడుగుతున్నారు. నిజంగా వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్లకు ఇవ్వాల్సింది ప్రభుత్వం టైంకి ఇవ్వడం లేదు. సరే, ఒక 6 నెలల్లో సంవత్సరం లేట్ అయితే పర్వాలేదు, సంవత్సరాల తరబడి లేట్ అయితేనే ప్రమాదం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంది. గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కాల్సి వచ్చింది. దాంతో గత ప్రభుత్వం ఉద్యోగుల మీద కక్ష సాధింపుకు దిగింది. అయినా సరే ఒకానొక సందర్భంలో కాంప్రమైజ్ అయ్యారు. చివరికి అదే ఉద్యోగులు పాలాభిషేకాలు చేశారు. చివరికి అదే ఉద్యోగులు రోడ్డెక్కారు. మొత్తానికి ఏదో ఆపసోపాలు పడ్డారు. 5వ తేదీలోపు జీతం వస్తే చాలు మహాప్రభో అనుకునే వరకు వచ్చారు. డిఏలు, సిపిఎస్ రద్దులు, లేదా ఐఆర్, పిఆర్సీ ఇదంతా పక్కన పెట్టేసి 5వ తేదీలోపు జీతం వస్తే చాలు అనుకునే స్థితికి వచ్చారు. అయిపోయింది. ఏదో నానా ఇబ్బందులు పడి అందరూ కూడా ఏకపక్షంగా కూటమికి ఓట్లు వేశారు, ఓట్లు వేయించారు, కూటమిని గెలిపించారు. రాజకీయంగా కూటమికి మద్దతు ఇచ్చారు. సో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు మద్దతు ఇస్తే ఏదైనా పార్టీకి వాళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ప్రూవ్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్న మాట వాస్తవమే. వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించట్లేదు అనే మాట వాస్తవమే. దాదాపుగా ఈ 2 ఏళ్లలో వాళ్ళకి 40,000 కోట్లు పెండింగ్ ఉందండి. 40,000 కోట్లు. అందులో ఓన్లీ సరెండర్ లీవ్స్కే 10,000 కోట్లు ఇవ్వాలి ప్రభుత్వం ఉద్యోగులకి. అలాగే డిఎల్ పెండింగ్ ఉన్నాయి. 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయంట. 5 6 నాకు 5 అని చెప్పారు. 5 డిఎల్ పెండింగ్. అలాగే మధ్యంతర వృత్తి ఇవ్వడం లేదు. పిఆర్సీ వేయడం లేదు. పిఆర్సీ వేయడం లేట్ అయినప్పుడు సాధారణంగా ఐఆర్ ఇస్తుంటారు, కానీ అది కూడా ఇవ్వడం లేదు. పిఆర్సీ విషయంలో ఒక క్లారిటీ లేదు. ఎప్పుడు పే రివిజన్ కమిషన్ వేస్తారనే క్లారిటీ లేదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. అలాగే సిపిఎస్ రద్దు అనేది మర్చిపోయారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఈ ప్రభుత్వం అయితే పెద్దగా హామీ ఇవ్వలేదు, కానీ ఉద్యోగులు పదే పదే గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ కాదు కానీ జీపీఎస్ అని ఒకటి తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు, సిపిఎస్ఏ కంటిన్యూ చేస్తుంది. అలా ఉద్యోగులకు సిపిఎస్ విషయంలో క్లారిటీ కోరుతున్నారు. అన్నిటికంటే మించండి దారుణమైన పరిస్థితి, హెల్త్ కార్డులు కూడా పనిచేయట్లేదండి. ఉద్యోగుల హెల్త్ కార్డులు కూడా హాస్పిటల్స్లో పనిచేయట్లా, ఒప్పుకోవట్లా. ఎందుకంటే ప్రభుత్వం ఆ బిల్లులు కూడా బకాయి పెట్టింది హాస్పిటల్స్కి. కాబట్టి హెల్త్ కార్డులు అంటే ఇలా ఉద్యోగులకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. గత ప్రభుత్వంతో పోలిస్తే ఏకైక మంచిది ఏంటంటే 5వ తేదీలోపు జీతాలు ఇస్తున్నారు. 1-2 తేదీల్లో 90% ఇచ్చేస్తున్నారు. 4-5 తేదీలు వచ్చేసరికి పూర్తిగా జీతాలు పూర్తి స్థాయిలో జీతాలు పడుతున్నాయి. ఆ ఒక్కటే ఉద్యోగులకు బెనిఫిట్ గత ప్రభుత్వంతో పోలిస్తే. కానీ సరెండర్ లీవ్స్ ఇవ్వకపోవడం తప్పే. డిఏలు సరెండర్ లీవ్స్కి సంబంధించి పెండింగ్ 10,000 కోట్లు బకాయి పెట్టడం తప్పే. డిఏలు పెండింగ్ పెట్టారు. ఐఆర్ ఇవ్వడం లేదు. పిఆర్సీకి సంబంధించి క్లారిటీ లేదు. సిపిఎస్ రద్దు విషయంలో క్లారిటీ చెప్పట్లేదు. హెల్త్ కార్డ్స్ విషయంలో గందరగోళం ఉంది. అలాగే ఉద్యోగుల డిమాండ్లకు అసలు సానుకూలంగా స్పందించడం లేదు. మొత్తం మీద ఉద్యోగులకు సుమారుగా ప్రభుత్వం 40,000 కోట్ల వరకు బకాయి పడింది అనేది ఉద్యోగ సంఘాలు చెప్తున్న మాట. సో ఇది మాకు రావాల్సిందే. ఇక్కడ ఉద్యోగులకు మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళకి రావాల్సింది వాళ్ళు అడుగుతున్నారు. అదనంగా మాకు ఇంత చేయండి అంత చేయండి అని అడగడం లేదు. సో మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. లేకపోతే ఉద్యోగులు రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ 6 నెలల నుంచి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రోడ్డు ఎక్కడానికి సిద్ధపడుతున్నారు అన్నమాట. థ్యాంక్ యూ.